గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఎవ్రీబడి. నార్మల్గా ఇది ఎవరైనా మార్నింగ్ చూస్తే మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూస్తే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూస్తే ఈవినింగ్. కానీ నా డే ఇన్ మై లైఫ్ ప్రకారం నా ఇట్స్ మార్నింగ్. సో హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఏ రోజైతే చూస్తున్నారో ఓకేనా. ఇప్పుడైతే మార్నింగ్ లెగిసాను అండ్ చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్స్ తీసి. ఎందుకో నాకు గుర్తుగా ఈ పీజీలో ఉన్నప్పుడు వ్లాగ్ తీసుకోవాలనిపించింది. ఎందుకు నేను పీజీలో ఉన్నాను, నాట్ ఇన్ హాస్టల్ అనేది మీరు ఫుల్గా వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో వాచ్ ద హోల్ వీడియో. అండ్ ఇప్పుడే లెగిసాను అనమాట. అండ్ ఆఫ్టర్ లెగగానే ఏ మనిషి అయినా చేసేది బ్రష్ చేశాక ఫేస్ వాష్ చేసుకొని మంచిగా బెడ్ని సెట్ చేసేయాలి. బెడ్ని సెట్ చేశాక మీరు నా బ్లాగ్స్ అన్నీ డైలీ అంటే ప్రతిసారి ఫాలో అవుతూ ఉంటే అఫ్కోర్స్ యుల్ నో వాట్ ఐ విల్ డూ ఆఫ్టర్ బ్రషింగ్. ఐ విల్ డ్రింక్ హాట్ వాటర్. అండ్ ఈ వీడియో కొంచెం అలాగే స్మూత్గా సాగాలి అండ్ మిగతా సౌండ్స్ అన్నీ వినిపించాలి రూమ్లో. ఎలా అంటే నేను చేసే సౌండ్స్ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ అండ్ ప్లీజ్ గో వాచ్ ద బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రేక్ఫాస్ట్ కాబట్టి చల్లగా అయిపోతే నా వల్ల చల్లవద్దన్నాను. సో ఐమ్ హీటింగ్ ఇట్ ఇన్ ద ఓవెన్. మార్నింగ్ నూడిల్స్ తినాలంటే హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెమే హీట్ చేసుకొని వేసుకోవాలి. ఎవరైనా నా లాంటి వాళ్ళే ఉన్నారే ఇలాగ హాట్గా లేనిదే ఫుడ్ దిగని వాళ్ళు. అలాగే ఇంకా జలుబు కూడా ఉంది కొంచెం నాకు. సో ఎండలో కూర్చుంటే కొంచెం బెటర్ అవుతుందని టెర్రస్ పైనకి వచ్చి తింటున్నా. నాకు అసలు యాక్చువల్గా నూడిల్సే నచ్చవు. మ్యాగీ ఇప్పి ఉంటుంది కదా అదైతే మంచిగా తింటాను. నూడిల్స్ ఎప్పుడు మీకు నచ్చినవే దొరకవు ఎక్కడైనా కూడా, అడ్జస్ట్ అవుతూ ఉండాలి, అదే లైఫ్. ఇంకా కిందకి వెళ్ళి మళ్ళీ వాటర్ హీట్ చేసుకుంటున్నా, కిందకి వెళ్ళి పట్టుకోవచ్చు. కోల్డ్ కదా, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దట్స్ వాట్. కాబట్టి హీట్ చేసుకొని వాటర్ బాటిల్ పోసుకొని హైడ్రేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ ఏమైనా వర్క్ ఉంటే చూస్తాం. దానికి ముందు ఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే
మ్యామ్ కొన్ని క్వశ్చన్స్ పంపించమని చెప్పారు, అవి రిపోర్ట్ చేసి పంపించేస్తా. నెక్స్ట్ ఏం చేస్తాను తర్వాత మీకు చెప్తాను. అండ్ ఆల్సో వచ్చేలేదు. అండ్ ఇది క్యూట్ ఉంది కదా, ప్రతి సాకెట్ దగ్గర ఇలాగ ఒక డయాగ్రామ్ వేసింది అనమాట. ఈ రూమ్మేట్ చాలా మంచిగా వేసింది, ఐ లైక్ డెట్. చూడండి, ఇట్స్ ఎ కార్టూన్ రైట్, అన్ని దగ్గర వేసింది. ఐ షో యూ సీ. అది ఒకటి పెంగ్విన్స్, దెన్ ఇక్కడ ఒకటి పాండా, అండ్ హియర్ ఆల్సో ఇట్స్ ట్రీ. దానికి మళ్ళీ పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటిని కలర్ వేసి పేస్ట్ చేసింది. ఎంత ఓపికో, కానీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ సో నైస్, రైట్? సి, encourage this kind of arts, okay? It felt so good after seeing all this. ఒక చిన్న దాని మీద క్యూట్ ఉంది కదా. వీక్లీ రిపోర్ట్ కూడా తయారు చేయాలి, ఇంటర్న్షిప్లో ఉన్నాను కదా. ఐ డెంట్ యాక్చువల్లీ టెల్ యూ దట్ వై యామ్ ఐ హియర్ ఇన్ ఇంటర్న్షిప్ కదా. ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ వీ హ్యావ్ 2 months ఆఫ్ ఇంటర్న్షిప్ వీ హ్యావ్ టు డూ. అండ్ I've come to బెంగళూరు. ఇంతకుముందు దొడ్బల్లపూర్లో ఉన్నాం, అది అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరు. ఇట్స్ నాట్ యాక్చువల్ బెంగళూరు, అది ఒక విలేజ్ లాగా అనమాట. నవ్ ఐఎమ్ ఇన్ యాక్చువల్ సిటీ బెంగళూరు. ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాను అనమాట ఒక కంపెనీలో. సో లెట్స్ డూ వర్క్. అంటే వీక్లీ రిపోర్ట్ చేసి మాకు అలాట్ చేశారు మెంటర్స్ని, మా ప్రొఫెసర్స్ని, వాళ్ళకి పంపించాలన్నమాట. లెట్స్ సీ, ఒక వీక్లీ రిపోర్ట్ చేసి పంపించేసి తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. అంటే చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్ తీసి, ఈ మధ్య బీసీలో ఉండి తీయలేకపోయా. ఇంకా నుంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇట్స్ ఆల్ యర్ లవ్ చేస్తూ ఉంటాను. ప్లస్ నాకు మాటలు యాక్చువల్గా రావట్లా, చాలా డేస్ అయిపోయింది కాబట్టి నా స్టార్ట్ చేశాను, వస్తే ఇట్ విల్ బికమ్ హ్యాబిచుయేటెడ్ గ్రాడ్యువల్లీ. ఓకే, రిపోర్ట్ చేసి పంపిస్తాను. సో వీక్లీ రిపోర్ట్కి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అసలు నార్మల్గా యాక్చువల్గా ఎవరికి ఏమీ ఉండవు అనుకుంటా, అంతగా ఇంట్రెస్టింగ్గా ఏం జరగలేదు నా లైఫ్లో ఈ మధ్యలో, అందుకే ఏం వీడియోస్ సరిగా తీయలే. యాజ్ వెల్ యాజ్ ఐ వాస్ ఆల్సో బిజీ దీస్ డేస్. అండ్ ఫ్రమ్ నౌ ఆన్ వెన్ ఎవర్ దర్ ఇస్ టైమ్ ఐ విల్ ఫర్ షూర్ అప్లోడ్ మై వ్లాగ్స్. ప్లీజ్ స్టే అప్డేటెడ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంతవరకు ఇన్ని డేస్ వ్లాగ్స్ తీయలేదు కదా, ఒక్క సబ్స్క్రైబర్ కూడా తగ్గిపోలేదు. ఐ ఫీల్ సో గుడ్ ఫర్ దాట్. తినడానికి అయితే వెళ్ళిపోతున్నాను. లంచ్ ఏం పెట్టారో చూద్దాం. ఈరోజు సండే కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నాన్ వెజ్, బట్ వెన్ ఐ ఆస్క్డ్ మై రూమ్మేట్ షీ సెడ్ నాన్ వెజ్ విల్ బి ఫర్ డిన్నర్. ఇట్స్ ఓకే, అంటే మాకు అలవాటు అయిపోయింది అన్నమాట. లిఫ్ట్ ఏంటిది, మాకు అలవాటు అయిపోయింది నాన్ వెజ్ ఎప్పుడు ఆఫ్టర్నూన్ తిని, కొత్తగా ఉంటుంది నాకు డిన్నర్కి సపరేట్గా తింటే. మూవీస్ retro. It's already melting. Tastes like vanilla. It's coming out if I'm biting. అంతే, ఇది నా డే ఇన్ మై లైఫ్ అవ్వదు. వాట్ ఐ ఎయిట్ ఇన్ మీ డే ఇన్ మై పీజీ అవుతుంది అనుకుంటా నాకు తెలుసు. సో కాబట్టి ఐ విల్ ఈట్ మ్యాంగోస్, ఆర్గానిక్ మ్యాంగోస్, ఇంటి నుండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి వచ్చింది, నేను తెచ్చుకున్నాం. ఐ విల్ షో యూ హౌ ఆర్ దే. అండ్ ఈ మధ్య తినలేదన్నమాట 2-3 డేస్గా, అన్నీ మాగిపోయి ఉంటాయి కదా.
మాగిపోయాయి. ఐఎమ్ గోనా ఈట్ దిస్ నౌ. ఐ విల్ షో యూ హౌ మెనీ ఆర్ దేర్ స్టిల్. చూడండి ఇంకా ఇన్ని మ్యాంగోస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 మ్యాంగోస్ ఉన్నాయి 8 డేస్కి. ఇప్పుడు ఈ మ్యాంగో అయితే తింటాను. మోస్ట్లీ చిన్న మ్యాంగోసే నచ్చుతాయి పెద్ద మ్యాంగోస్ కంటే, అదేనో తెలియదు. అండ్ ఆల్సో ఇవి ఆర్గానిక్, దీంట్లో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉండవు అన్నమాట. ఎందుకు ఆర్గానిక్. సో లెట్స్ హ్యావ్ మ్యాంగో. మా పీజీలో ఏంటంటే హాస్టల్లో అలవాటు అయిపోయింది రోజుకి 2 times మిల్క్ తాగి. మా పీజీలో మిల్క్ ఉండదు, ఏముంటుంది సార్, ఏందేమంటారు కాబట్టి అంతే, ఏముండదు. సినిమా చూసుకుంటా తింటా. ఇప్పుడైతే వర్క్ లేదు కాబట్టి వీక్లీ రిపోర్ట్ పంపించేసా అంతే. కాబట్టి సమ్ నెట్ఫ్లిక్స్ అండ్ వన్ ఫ్రూట్. ఊరికే అలాగ కూర్చొనే ఉంటే ఏం వస్తుంది అని అలాగ టెర్రస్ మీదకి వచ్చి తిరుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి క్లోత్స్ అన్నీ ఆరేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే బెంగళూరులో ఎప్పుడు ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. అదేం విచిత్రమో, ఎండాకాలమైనా వర్షం పడుతుంది. ఇప్పుడైనా ఓకే కొంచెం ఇదండి, కానీ ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. మర్చిపోయా బ్లాగ్ తీయడం, ఇప్పుడు మళ్ళీ తెస్తున్నా. ఈరోజు చికెన్. ఇంకేముంది, పడుకోండి.